మలై కొత్త పార్టీకి బ్రేక్ పడినట్లేనా? అమిత్ షాతో భేటీ తర్వాత రాజీనామా నిర్ణయాన్ని మాజీ ఐపీఎస్ వాయిదా వేసుకున్నారు. బీజేపీ అధిష్టానం అన్నామలైకి ఎలాంటి హామీ ఇచ్చింది? రేపు పుట్టినరోజున అన్నామలై ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు? తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలై రాజీనామాపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మంగళవారం ఉదయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, బీజేపీ నేత బిఎల్ సంతోష్ తో అన్నామలై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత రాజీనామా లేఖను నితిన్ నబీన్ కు సమర్పించినట్లు సమాచారం. అయితే అమిత్ షాతో అన్నామలై భేటీ అయిన తరువాత నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం. దక్షిణ భారతదేశంలో తమిళనాడు కీలకంగా ఉన్న నేపథ్యంలో రాజీనామాపై మరోసారి పునరాలోచన చెయ్యాలని అన్నామలైని అమిత్ షా కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మరోసారి భారతీయ జనతా పార్టీ నేతలతో చర్చించిన తరువాత అన్నామలై తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం. అప్పటి వరకు రాజీనామా వ్యవహారం అంతా ఉత్తదే అంటూ బీజేపీ నేతలు చెబుతున్నారు. జూన్ 4వ తేదీన అన్నామలై పుట్టినరోజు సందర్భంగా కొత్త పార్టీ ప్రకటన చేయబోతున్నారంటూ ఆయన అభిమానులు కోయంబత్తూరులో పోస్టర్లు ఏర్పాటు చేశారు. 2 రోజులు ఓపిక పట్టండి అంటూ వెళ్లిన అన్నామలై నుంచి ఇప్పటి వరకు ఆయన నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. రాజ్యసభ స్థానాన్ని ఆఫర్ చేసినప్పటికీ అన్నామలై తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడితో పాటు పలువురు కీలక నేతలు వెంటనే ఢిల్లీకి రావాలని ఢిల్లీ నాయకత్వం కబురు పంపింది. మంగళవారం రాత్రికి ఢిల్లీ చేరుకున్న నేతలు అన్నామలై పార్టీని వీడడానికి గల కారణాల గురించి నివేదికలను తెప్పించుకున్నట్లు కమలం నేతలు భావిస్తున్నారు. ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన అన్నామలై పార్టీ బలోపేతానికి కృషి చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పొత్తును మొదటి నుంచి వ్యతిరేకించడంతో తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది అధిష్టానం. పైగా బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే రావడంతో నిరాశ చెందే కొత్త పార్టీ పెట్టడానికి అన్నామలై మొగ్గు చూపినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు అమిత్ షా, నితిన్ నబీన్ తో చర్చల తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు మెజారిటీ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడులో పార్టీ బలోపేతానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని అధిష్టానం ముందు అన్నామలై డిమాండ్లు ఉంచినట్లు తెలుస్తోంది. త్వరలో మోదీతో సమావేశం కానున్నట్లు సమాచారం. జూన్ 4న అన్నామలై పుట్టినరోజు కావడంతో కోయంబత్తూరులో ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. అధిష్టానం చర్చలతో మెత్తబడి బీజేపీలో కొనసాగుతారా, లేకపోతే కొత్త పార్టీ పెట్టి ప్రజా ఉద్యమాలు చేస్తారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. తమ నాయకుడు తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని ఆయన అభిమానులు చెబుతున్నారు. మరి అన్నామలై నిర్ణయం బీజేపీకి వ్యతిరేకంగా ఉంటుందా లేదా అనుకూలంగా ఉంటుందా అన్న దానిపై తమిళనాడు బీజేపీ నేతల్లో ఆసక్తి నెలకొంది.